ఇక్కడ ఎంతమంది పల్లెటూరు నుంచి వచ్చారండి? పల్లెటూరు, విలేజ్ ఆయా ఆయా. దాంట్లో ధాన్యమును ఒక ప్లేస్లో ఏమంటారు, క్లీన్ చేస్తారు. దాన్ని ఏమంటారు? పిల్లల ఆ ప్లేస్లో ఒక ప్లేస్ ఉంటుంది, దాని పేరు కళ్ళెం అంటారు కదా. కళ్ళం కరెక్ట్. ఇక్కడ తెలంగాణలో ఏమంటారు? కళ్ళం అంటారు. మీ కర్ణాటకలో కూడా అదే అంటారా? రైట్. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా దాన్ని? ఈ సిటీలో వాళ్ళకి తెలియదు కళ్యాం గిల్లెం అవన్నీ, ఒట్టి బెల్లమే తెలుసు, గొల్లెం ఇవే తెలుసు. ఈ కళ్యాలు గిల్యాలు తెలియదు కదా. కళ్యాణంలో ఏం చేస్తారు తెలుసా అండి? కళ్యాణంలో ఏం చేస్తారు? కుప్పలో ఊడుస్తారా? ఏడుస్తారు సరేనా. ఇంకా కొట్టి ధాన్యమును వేరు చేస్తారు కదా. దేన్ని సెపరేట్ చేస్తారు? పొట్టుని ధాన్యం. దాని ఇంగ్లీష్లో థ్రెషింగ్ ఫ్లోర్ అంటారు. థ్రెషింగ్ ఫ్లోర్ తెలుగులో ఏమంటారు? కళ్యం కదా. ధాన్యంను దుల్లగొట్టే ల్యాండ్ని ఏమంటారు? థ్రెషింగ్ ఫ్లోర్. ఈరోజు మరి బైబిల్లో కొన్ని థ్రెషింగ్ కళ్యం గురించి ఆలోచన చేద్దాం. బైబిల్లో చాలా చోట్ల సింబాలిక్గా వాడబడిందంట, గుర్తుగా. కొన్ని చోట్లేమో లిటరల్గా వాడాడు దేవుడు. అయితే దాంట్లో దేవుడు ఒక హిడెన్ మీనింగ్ పెట్టాడనమాట. ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే కళ్యం అనే మాట లేక సందర్భం వచ్చిందో ఒక హిడెన్ మీనింగ్ పెట్టాడనమాట. రహస్యమైన ఒక సందేశం మానవాళికి. అర్థమవుతుందమ్మా? మన తెలుగు అర్థమవుతుందమ్మా? కన్నడం రైట్, వెరీ గుడ్. దాంట్లో 3 మన టైంని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1 2 సమూయేలు 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఎవరన్నా. 2 సమూయేలు 6:6 తీసుకొని చదివండి. 2 సమూయేలు 6:6 వారు నాకోరు కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అది మెత్తగానే మొత్తాడు ఆవిడ. మొత్తగా అది ఎవరు? ఆయన పేరేంటి? ఉజ్జా అనే ఒక యాక్చువల్గా ఆయన లేవీయుడు. ఏం జరిగిందంటే దావీదుకి చాలా ఇష్టమైంది దేవుని మందసం, ఆర్క్ ఆఫ్ కవనెంట్ అంటాం కదా. అయితే దాన్ని తీసుకొస్తానికి తనదైన శైలిలో వెళ్తాడనమాట. ఒక న్యూ ఎడ్ల బండి చేయించి న్యూగా తీసుకెళ్తాడు. అసలు దేవుని పద్ధతి ఏంటంటే లేవీలు దాన్ని మోయాలి. అర్థమవుతుంది మీకు? లేవీలు దాన్ని ఏం చేయాలి? భుజాల మీద మోయాలన్నమాట. బండి మీద గిండి మీద తీసుకెళ్తాను లేదు, దేవుని పద్ధతి అన్నట్టు. అయితే ఈయన ఏం చేస్తాడు? ఒక ఎడ్ల బండి కొత్తది చేయించి దాని మీద దాన్ని ఎక్కించి తీసుకొస్తాడు అన్నట్టు. ఒక దగ్గర రాగానే ఎడ్లకి ఏం జరుగుతుందంట? కాలు జారుతుంది. అది కూడా ఎక్కడ? నాకోరు కళ్ళం అన్నమాట. ఆయనకు వచ్చిన తర్వాత కాలు జారంగానే ఈ ఉజ్జా అనే ఆయన ఏం చేస్తాడు? దాన్ని పట్టుకుంటాడు, పడిపోకుండా పట్టుకుంటాడు. అసలు మందసాన్ని ఎవడు పట్టుకోకూడదు. మందసం అంటే తెలుసా మీకు? ఆర్క్ ఆఫ్ కవనెంట్ ఇంగ్లీష్లో. అది ఒక రెక్టాంగులర్ బాక్స్ అనమాట, మేడ్ ఆఫ్ తుమ్మకర్ర. పైన ఏమో బంగారంతో ఏమంటారు దాన్ని, కోట్ అంటే రేకుతో పొదుగుతాడు అనమాట. బంగారం రేకు అంటే లైక్ థిన్ షీట్ ఆఫ్ గోల్డ్. ఆ రెక్టాంగులర్ బాక్స్కి పైన ఒక లిడ్ ఉంటుంది. దాన్నేమో ఏమంటారు తెలుసా మీకు? ఎవరైనా ఏమంటారా? దాన్ని కరుణాపీఠం అంటారు అన్నమాట. కరుణాపీఠం. అక్కడ 2 కెరూబులు ఇట్లా 2 రెక్కలు చాపుకొని, అవి కూడా మేడ్ ఆఫ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ ఇవన్నీ. కానీ లోపల మాత్రం ఏముంటుంది? తుమ్మకర్ర ఉంటుంది అన్నమాట. తుమ్మకర్రతో చేస్తారు. దేవుడు దాన్ని ఎంచుకుంటాడు అనమాట. టేక్వుడ్, సీడార్, చాలా స్ట్రాంగ్ ట్రీస్ ఉన్నాయి. కానీ గాడ్ సెలెక్ట్స్ ఓన్లీ వాట్? షిత్తీమ్ అంటాడు దాన్ని ఇంగ్లీష్లో. అది తుమ్మకర్రే కావాలి దేవుడు. అయితే దానికి పైన ఏం కలుపుతాడు అనమాట? బంగారంతో కలుపుతాడు. ఆ లిడ్కి పేరేంటది? కరుణాపీఠం అంటే దేవదేవతలు ఉంటాయి. ఆ దేవదూతల మధ్యలో ఒక గ్లోరీ అంటే ఒక షైనింగ్ లైట్ లాగా ఉంటుంది. లైట్ దాన్ని ఏమంటారంటే షకీనా మహిమ అంటారు.
గాడ్స్ గ్లోరీ. అది ఎక్కడ ఈ మొత్తం ఈ సెటప్ అంతా కవర్డ్ విత్ బ్లూ ఏమంటారు దాని క్లాత్తో కవర్ అయి ఉంటుంది. అది ఎవ్వరు కూడా ముట్టుకోకూడదు. ఒకటి యాజకులు దాన్ని ఏం చేయాలి, మోయాలి. లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు, అహరోన్ గోత్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రం మోయాలన్నమాట. అది దేవుని పద్ధతి. ఇదే ఏమంటారు బండిలో ఎక్కించుకొని తీసుకొస్తూ ఉంటాడు అన్నమాట. దేవుని కోపం రకరకాలుగా బయటకు పడుతుంది కదా. ఇది ఎడ్లకు కారు జారిందన్న, ఎడ్లకి ఎక్కడ కాలు జారుతాయా? అదేమన్నా మనలాగా వంకర కాలు కాదు, కాలు జారి కింద పడడం లేకపోతే ఎందుకు అట్లా. అప్పుడప్పుడు దేవుడు తన అయిష్టతను ఏం చేస్తాడు, దేవుడికి మానవుడికి తెలియజేస్తాడు. ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న అనుకోని ఒక ఇన్సిడెంట్ అన్నమాట. మనిషి అలర్ట్ అవ్వాలని. ఎప్పుడైతే ఈ ఉజ్జా దాన్ని పట్టుకున్నాడో దేవుడు ఆయన్ని ఏం చేశాడంట, మొత్తినాడు అనమాట. మొత్తంగా అక్కడే పడి చచ్చిపోయాడు. ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఎక్కడ ఉంటుందంటే, మందసం అనేది దేవుని మందిరం 3 భాగాలు. ఒకటేమో ఆవరణ అంటాం, తర్వాత పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ప్రతి ఈ అంటే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలం మధ్యలో ఒక 4 ఇంచెస్ ఆఫ్ కర్టన్ ఉంటుంది. కర్టన్ ఎవరు కూడా దాన్ని ఏం చేయకూడదు, రెప్పపాటును కూడా చూడకూడదు. చూస్తే చచ్చిపోతాడు అంతే. ఎందుకంటే దేవుని సన్నిధి అక్కడ ఉండేదన్నమాట. ఎప్పుడైతే నాకోరు లోయకి వచ్చాడు, ఈయన పట్టుకున్నాడో ఆ ఉజ్జా చనిపోయాడంట. ఈరోజు చూద్దాం, మీరు ఏమనుకుంటారు, అన్యాయం కదండి అది. ఏమనుకుంటారు మీరు, అన్యాయంగా చచ్చిపోయా అంటారా? అన్యాయంగా చచ్చిపోయా పర్లేదా? ఏదో ఇటు అన్నారు ఏంటి చెప్పండి. అన్యాయంగా చచ్చిపోయా లేదా? తప్పు కదా, ఆయన తెలియకుండా చేశాడు కదా. తెలియకుండా చేశాడు, ఎందుకు మరి దేవుడు అంత పెద్ద శిక్ష చేశాడు? అమ్మా ఎందుకమ్మా? వై డిడ్ గాడ్ గివ్ సచ్ ఎ బిగ్ పనిష్మెంట్? ఈయన తెలియకుండా చేశాడు కదా, మరి ఎందుకు చేశాడు? హెచ్చరికగా ఎవరికి? దావీదు గారికి కదా. అసలు ముందు లీడర్ని కొట్టకుండా ఎవరిని కొట్టాడు? ఫాలోవర్ని కొట్టాడు. ఎందుకు? లీడర్ అలర్ట్ అవ్వాలని. నెక్స్ట్ టోకన్ నెంబర్ ఎవరిది? ఈయనదే. జాగ్రత్తగా ఉండాలి. వెంటనే దేవుడు ఏం చేశాడు, బరబాబు ఇక్కడ అంత ఆపేద్దాం, ఇక్కడ ఆపేద్దాం మంచిది, ఇది మందసం ఇంకా ముందుకెళ్ళదు. సో అటు ఇటు చూడంగానే అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. ఎవరి ఇల్లు తెలుసా? ఎవరు? ఒబేదెదోమ్ అనే ఆయన ఇల్లు కనిపిస్తాడు. ఆయన దగ్గర పోయి రిక్వెస్ట్ చేస్తాడు. గుర్తుందా మీకు? మనం అక్కడ వాక్యం ఆలోచన చేస్తాం. జోసెఫ్ వల్ల ఒబేదెదోమ్ ఇంట్లో పెట్టేశాడు అక్కడ దాన్ని. దేన్ని? మందసాన్ని. అది వదిలేద్దాం. ఏంటి మరి ఎందుకు తెలియకుండా చేశాడు కదా దేవుడు, ఎందుకు అట్లాంటి శిక్ష ఇచ్చాడు? అసలు ఈ ఉజ్జా అన్నాడు కూడా లేవీడే, కానీ అది పట్టుకోవాల్సిన అవసరం ఏంటి లేదు. అంటే దేవుని పని దేవుని పద్ధతిలో చేయలేదు అనమాట. ఈయన ఇష్టం వచ్చినట్టు చేశాడు. అది దావీదు తెలియకుండా చేశాడు, తెలిసి చేశాడు, కానీ లేకపోతే మోడర్న్గా ఆలోచన చేశాడు. కొంచెం ఎందుకు ఇవన్నీ ఇల్లు మోయటం, మన ఎడ్ల బండ్లో పెడితే ఏం చేయొచ్చు, ఈజీగా ఉంటుంది కదా. కానీ దేవుని పద్ధతి వేరే. చూసారా, ఎప్పుడైతే దేవుని పద్ధతిలో మనం చేయమో దాని పర్యవసానం వీ హ్యావ్ టు. ఎక్సోడస్ తీయండి ఒకసారి. అంటే నిర్గమకాండం 4వ అధ్యాయం 11 వచ్చిన చూద్దాం. 4:11 చదువు. ఎక్సోడస్ చాప్టర్ 4:11 వర్స్ 4:11. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, 4:11 కాదు అదేనా? చదువు. ఏంటి పాపమును దేవుడు ఏం చేయడం? సహించడం. విల్ నాట్ బేర్. 25 తీయండి ఒకసారి. ఎక్సడస్ 25 తీయండి. అంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 14-15 14-15. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ పక్కన మీది ఉంగరములను మోతకర్రలను ఉంచవలను.
నక్షి పనిగా చేయవాలి. చదవండి. సో అదండి దేవుడు కన్స్ట్రక్షన్ చేసిన ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ అన్నమాట. మెజర్మెంట్స్ అంటే మన దేవుడు ఎలా అంటాడు? హీస్ అ హోలీ గాడ్ కదా, పరిశుద్ధుడైన దేవుడు, ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. మనం అది కాదులే ఇది కాదులే అంటే కుదరదు. ఆయనకి మెజర్మెంట్స్ ప్రకారం మనం ఉండాలి. కానీ మనిషి ఏంటి తెలుసా, ఆయన స్థాయికి, ఆయన స్టేటస్కి, లేక ఆయన హోలీనెస్కి, పరిశుద్ధతకి మనిషి ఏంటి చాలలేదన్నమాట. షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్ కదా. ఎక్కడ ఉంది? రోమన్స్ చాప్టర్ 3:23 చదువు సరే. రోమన్స్ చాప్టర్ 3:23, 3:23 వచ్చినాం. రోమాపత్రిక 3:23 వచ్చిన చదువు. రోమన్స్ చాప్టర్ 3:23. ఏ భేదం లేదు. అక్కడ చదవ. ఏ భేదం లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి. సో ఆయన స్టాండర్డ్కి మనిషి ఏం కాలేదండి, రీచ్ కాదు. ఇంగ్లీష్ చదువుమా. దెర్ ఇస్ నో డిఫరెన్స్, ఫర్ ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్. ఫాల్ షార్ట్ అంటే ఇప్పుడు ఎక్కడ ఒక మెజర్ ఉంది. షార్ట్ అంటే ఏంటి? దాన్ని అందుకోలేకపోతున్నాడు మనిషి. ఎన్ని నీతి క్రియలు చేసినా, ఎన్ని నదుల్లో మునిగినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, మన వాళ్ళు ఎవరు అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, ఎన్ని దానాలు చేసినా ఎక్కడికి వెళ్ళలే. ఎక్కడ? మన వాళ్ళు ఒక పండగ చేశారు. తక్కిట ఉంటుంది కదా. తక్కిట అంటే తెలుసా అండి? తక్కిట అంటే తరాజు. అబ్బా ఈయన వీళ్ళకి ఏం తెలియదు పాపం. తక్కిట అంటే తరాజు తెలుసా? ఏంటది? మరో రాజు ఆయన. ఆ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడంటే మన వెయిట్ ఎంత ఉందో అంత బెల్లం పెట్టాలంట. మంచి బెల్లం వ్యాపారంగా. అయినా సరే అంటే బెల్లాలు, షుగర్లు దేవుడికి చేంజ్ చేయలేవు. వీ కెనాట్ ప్లీజ్ హిమ్. ఎస్, వీ కెనాట్ ప్లీజ్ హిమ్. దేవునికి కావాల్సిన స్టాండర్డ్ వేరే అనమాట. ముఖ్యంగా మన దేవునికి ఏంటి? బెల్లం, కాఫీ, టీ అయినా కదా. కమ్స్ షార్ట్ ఆఫ్ ఫ్లారిక్గా నా కోరు కళ్ళెం దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క పరిశుద్ధ దేవుడు, దేవుని యొక్క పరిశుద్ధ దేవుడు అని, మన దేవుడు పరిశుద్ధుడు అని మరి చెప్తుందండి. మనం పాపంలో ఉండే దేవుడిని మనం ఏం చేయలేము, సమీపించలేము కదా. ఆయన దగ్గర రాలేమన్నమాట. ఆయనకు వచ్చినా మన ప్రేయర్కి దేవుడు ఆన్సర్ ఏంటి? చేయడు అనమాట. చేయడు కదా. ఆయన ఒక దగ్గర ఏమని తెలుసా, పరిశుద్ధత లేకుండా ఎవరో దేవుణ్ణి చూడలేరంట. చూడు ఒకసారి చూద్దాం. రోమన్ సార్ కూడా చూడు. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం. అందరితో సమాధానమును, ఆ మాట చూడు. ఉందా? అందరితో సమాధానమును ఎంతమ్మా? 18 చదువు పాప. అది కదా చదువు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఒక దగ్గర ఏమంటారు సార్? అదే ఇదే దీంట్లో అంటాడు, పరిశుద్ధత లేకుండా ఆయన ఎవడో దేవుణ్ణి చూడలేడు అన్నాడు. చూడలేడు. అది నాకు వచ్చిన దొరకలేదు. ఎక్కడ మంచిగా రాస్తాడండి దేవుడు. యూనో వై? బికాస్ అందరితో సమాధానంగా ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుణ్ణి చూడలేడు. కెనాట్ సీ గాడ్. ఓకే, వదిలేద్దాం. సో నాకోరు కళ్ళెం దగ్గరికి వచ్చినప్పుడు కాలు జారిందమ్మా. జారంగానే పట్టుకున్నాడు. ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయింది కదా. మన దేవుడు ఎవరన్నాను? పరిశుద్ధుడైన దేవుడు. ఈజ్ అ హోలీ గాడ్. మన పాపంను కానీ దేన్ని కానీ ఏం చేయడు? సపోర్ట్ చేయడు దేవుడు. సపోర్ట్ చేయడు. మనం పాపంలో ఉండి దేవుని పనులు చేస్తే అది దేవుడు ఏం చేయడు? యాక్సెప్ట్ చేయడు. చూద్దాం నిర్గమకాండం 3 మళ్ళీ 15వ అధ్యాయం.
నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం ఎక్సోడస్ 15:11 చదువుదాం. ఎక్సోడస్ 15:11 చదువుతారా ఎవరన్నా? ఎక్సోడస్ చాప్టర్ 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు. చూసారా, పరిశుద్ధతను బట్టి నువ్వెవరో 15:11 చెప్తున్నాడు. ఇంగ్లీష్ చదవమా. హూ అమాంగ్ ద గాడ్స్ ఈజ్ లైక్ యూ, ఓ లార్డ్. హూ ఈజ్ లైక్ యూ, మెజెస్టిక్ ఇన్ హోలీనెస్, ఆసమ్ ఇన్ గ్లోరీ. ఏమంటే దేవుని పరిశుద్ధ గురించి ఏం చెప్తాడు? మెజెస్టిక్ ఇన్ హోలీనెస్. నో అదర్ గాడ్ అంటే ఏ దేవుళ్ళు కూడా లేనిది అది. ఏంటి? పరిశుద్ధత ఉందా? ఉంటే అవన్నీ ఎందుకు వదిలేసి ఇక్కడికి ఎందుకు వస్తాం కదా? లేదు కాబట్టి నో అదర్ గాడ్స్, నో అదర్ గాడ్స్ కదా. వాళ్ళు చంపుకోవటం, పొడుచుకోవటం, ఆయన భార్యని ఈయన తీసుకుపోవడం, ఈయన భార్యని ఆయన తీసుకుపోవడం, ఇదే వాళ్ళ పనులు కదా. అన్నా కదా ఇవన్నీ చూసారా. హూ ఇస్ లార్డ్ యువర్ మెజెస్టిక్ త్రూ ద హోలీనెస్. మొదటి సమయాలు తీయండి ఒకసారి. 1 Samuel 2:2. మొదటి సమయాలు 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమయాలు 2:2 చదువు. 1 Samuel 2:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. మరి నీవు తప్ప మరి అబ్బా మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియో. ఏంటి? మనల్ని పాపం నుంచి ఎట్లా విడిపించగలడండి? బికాస్ హీఈస్ హోలీ గాడ్. పాపం లేనివాడు కనుక పాపంతో మనల్ని ఏం చేయగలడు? రక్షించగలడు. ఆయన కూడా పాపం చేస్తే మనల్ని ఏం చేయగలడు? ఏం చేయలేడు. ఇద్దరు దొందేలాగా అయిపోతారు మనం. అవునా కదా? ఇద్దరు నత్తేలు అయిపోతారు అన్నమాట. ఆయన పరిశుద్ధుడు కనుక పాపంలో నన్ను ఏం చేయగలడు? విడుదల చేయగలడు. మంచి మాట రాశాడు కదా. చదువు, మళ్ళీ చదువుమ్మా, మళ్ళీ చదువుదాం. 2:2 చదవాలి తెలుగు. మొదటి సమయాలు 2:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఉన్నాడా? ఒక్కడనూ లేడంట. నీవు తప్ప ఏ దేవుడు లేడు ప్రభా. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేమియో. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4 వచనం. ప్రకటన 15:4 చూడు. ప్రకటన 15:4. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4 వచనం. వారు ప్రభువా మాట్లాడక పాప, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. నీవు మాత్రం మాట అంటే మిగతా వాళ్ళు ఉన్నారని లేదా? నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడని వాడు. ఇంగ్లీష్ చదువు పాప. 15:4. Who will not hear you, fear you, O Lord. For you alone are holy. All nations will come and worship you. ఏమనండి చూసారా? చూడు, దేవుడు మన దేవుడు, లేక మనం ఆరాధించే దేవుడు ఏంటి? పరిశుద్ధుడు. ప్రభు అన్నాడు, అరే నేను పరిశుద్ధుడిని, మీరు కూడా ఉండండి అన్నాడు. ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు చెప్పండి? అరే నేను ఏదో ఉద్యోగం చేస్తున్నా, నువ్వు కూడా ఏంటి మంచి సంపాదించుకోవాలి కదా. సో హోలీ గాడ్ ఏమన్నాడంటే, ఈవెన్ యూ బీ హోలీ, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది సొంతగా మనంతటి మనతో కాదు. అది మనంతటి మనకు కాదు కదా. మన పాపిని దేవుడు ఏం చేశాడంటే, మనం ఎప్పుడైతే మారుమోసి పొందినామో, నిజంగా పాపం ఒప్పుకొని విడిచిపెట్టావో, మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధుడిగా తీర్చాడు. ఈ మేడ్ అస్ రైచియస్నెస్. అప్పటి నుంచి మనం పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి. ఇట్ గ్రో ఇన్ హోలీనెస్. హోలీనెస్ అంటే షార్ట్ అండ్ స్వీట్ చెప్పాలంటే సెట్ అపార్ట్ అని అర్థం. సెట్ అపార్ట్ అంటే పక్కన పెట్టడం అని. దేని పక్కన పెట్టినట్టు? పాపము నుంచి మనం దూరం లేక సపరేట్ అవడం. అది హోలీనెస్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. అంటే ఎంతమంది సముద్రం చూశారు?
కదా. దాంట్లో చేపలు తింటారు తెలుసా, సముద్రం చేపలు ఉంటాయా, పెద్ద పెద్ద ఏంటో చిన్న ఏంటో, అదే తింటాం కదా. సముద్రంలోంచి చేపలు తీసుకొచ్చి కర్రీ వండితే దాంట్లో ఉప్పు వేస్తామా ఏమా, ఆలోచన చేసి చెప్పండి. ఎందుకు వేస్తాం, సముద్రంలో పుట్టి పెరిగింది కదా, ఇంకెందుకు ఉప్పు దాంట్లో. ఉప్పు తీసుకోదా, అదేంటి తీసుకోదు, సముద్రం వాష్ చేసా కాబట్టి ఉప్పు అంత పోయింది అంతేనా, అది అంతేనా, కరెక్ట్ అన్న చెప్పింది కాదండి. మరి ఏంటి, సముద్రంలో పుట్టి పెరిగిందండి ఆ ఫిష్ ఏదో XYZ, అయినా చేపల కూర వండితే మనం ఏం వేయాలి, ఎందుకు మరి వాష్ చేసేందుకు పోద్దా, అసలు ఏమొద్దు. సముద్రంలో ఉన్న దానిలో బయట ఉన్న ఉప్పుని ఏం చేయదు, అది తీసుకోదు తన బాడీలోకి, ఫిల్టర్ చేసేస్తుంది అనమాట, ఫిల్టర్ చేసేస్తుంది. లేకపోతే ఏమో తెలుసా, బయట ఉప్పు లోపల ఉప్పు ఉందనుకో, ఇది పేలిపోద్ది. అందుకని ఏం చేస్తుంది, సముద్రం నీళ్ళు అందులోనే పుట్టి పెరిగింది, కానీ ఆ ఉప్పును మాత్రం ఏం చేయదు, తీసుకోదు, నెట్టేస్తాం. అది హోలీనెస్. అది చేయాలంటే చేపకు సాధ్యంగానే మనం చేయలేం. ఎందుకు, ఆల్రెడీ మనం పతనమైపోయిన లోకంలో ఉన్నాం. మన హార్ట్ కూడా ఏంటి, పాపలో కదా, ఇట్స్ ఆల్ సిన్ఫుల్, డిసీట్ఫుల్ హార్ట్ అనమాట. సో ఎప్పుడు మనకు అది అట్రాక్షన్ ఎక్కడ, సిన్కే. దాని నుంచి మనం బయటపడాలి, లేక దాన్ని జయించాలంటే హోలీ గాడ్, దేవుని వాక్యం, ఆ తర్వాత దేవుని పరిశుద్ధాత్ముడు కావాలి మనకు. అది లేకుండా మనంతటా మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే కుదరదు. హిందూ మైథాలజీలో ఒక ఆయన ఏది ఒక ఋషి అంట తపస్సు కూర్చున్నాడంట. కూర్చుంటే దేవదూతలందరికీ ఈర్ష్య వచ్చిందంట. దేవదూతలు అంటే మనవాళ్ళు కదా, వాళ్ళకి ఈర్ష్య వచ్చి ఈయన ఎట్లా జడగొట్టాలని ఒక బ్యూటిఫుల్ ఒక ఆమెని ఆయన ముందు పోయి డ్యాన్స్ వేయమన్నారండి. ఎవరు ముందు పోయి, ఎవరో గుర్తొచ్చాడు ఆ ఋషి, వచ్చాడు గుర్తు, తర్వాత అడుగు అన్నాను అని చెప్తాడు. డ్యాన్స్ వేయగానే ఈయన మనసంతా అల్లకొల్లం అయిపోయింది. ఏంటి, ఆ డ్యాన్స్ని చూసి. మరి తపస్సులో ఉన్నాడు కదా, దాన్ని జయించాలి కదా, ఎందుకు జయించలే మరి. ఏదో కళ్ళు మూసుకున్నాడు కానీ మనసు మాత్రం ఏం చేస్తుంది, ఆ డ్యాన్స్ చూస్తుందా. దాన్ని చివరికి లేచి తపోభంగం చేయబడి ఆమెను పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాడు. ఆడే భరతుడు. గుర్తొచ్చాడు ఎవరో చెప్పండి, ఎవరో విశ్వామిత్రుడని ఒక, అంటే అది కాదు హోలీనెస్. అంటే కళ్ళు మూసుకుని కూర్చున్నంత మాత్రాన రాదనమాట. కళ్ళు మూసినా తెరిచినా దేవుని భయం ఉండి దేవుని ఆత్మ కలిగి ఉండి మనం పాపనకు దూరం అవటమే ఏంటది, హోలీనెస్. మనంతటా మనం చేయలేము అది కదా, వీ కెనాట్ బి హోలీనెస్, బట్ గాడ్ కెన్ గివ్ అస్ కదా. కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి లేవీకాండం తీయండి. లేవీకాండం 20:26 లేవీకాండం 20:26 లెవిటికస్ చాప్టర్ 20:26 చదువు. 20:26 యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు నిన్ను వేరుపరచు. సెపరేట్ కదా, సెట్ అపార్ట్. చదువు. సో ఏమన్నాడు దేవుడు, చూసి చెప్పిన 20:26 మళ్ళీ చదమ్మా. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు. అది మిమ్మల్ని అన్ని జనుల్లోంచి వేరుపరుస్తుంది. మనల్ని కూడా అంతే కదా, అన్ని జనుల నుంచి దేవుడు ఏం చేశాడు, వేరుపరిచాడు, పరిశుద్ధులుగా ఉంటారు. ఇంగ్లీష్ చదమ్మా. 20:26 You ought to be holy to me. Because I, the Lord, am holy, and I have set you apart from the nations. So set apart అన్నాడు కదా, వేరు చేశాడు. చేసి వాళ్ళలాగా మనం చేయకూడదు. ఇప్పుడు చేయవచ్చా, అప్పుడప్పుడు చేయొచ్చా, లేదు, చేయకూడదు అన్నమాట. మనం వీఆర్ సెట్ అపార్ట్, దట్స్ హోలీనెస్. హోలీనెస్ అంటే వేరే పిచ్చి డెఫినేషన్స్ ఉన్నాయి, కానీ ఇది కరెక్ట్ అన్నమాట కదా. పిచ్చి డెఫినేషన్స్ ఉన్నాయి. తెల్ల షర్ట్ వేసుకోవాలి, తెల్ల ప్యాంట్ వేసుకోవాలి, తెల్ల జుట్టు, ఆ తెల్ల జుట్టు కాదు, ఇవన్నీ ఉన్నాయి కొన్ని తిక్క. అది కాదు, ఇది కదా. హెబ్రీ పత్రిక 12:14 చూడు. హీబ్రూస్ చాప్టర్ 12:14 చదువుదామా. హీబ్రూస్ చాప్టర్ 12:14 చదవండి ఎవరన్నా. హెబ్రీ పత్రిక 12:14
అది అందరితో సమాధానమును, అది నాకు కావాల్సిన వచ్చిన ఇప్పుడు దొరికింది. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడు. ఇంగ్లీష్ చదవమా. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీ వన్ అండ్ టు బి హోలీ. వితౌట్ హోలీనెస్ నో వన్ విల్ సీ ద లార్డ్. కదా, ఇందుకు దేవుని చూడగలమా మనం? కెన్ వి సీ గాడ్? దేవుని చూడగలమమ్మా? దేవుడు కనిపిస్తాడు అసలు? చెప్పండి, చూడగలమా చూడలేమా? చెప్పు. కెన్ వి సీ గాడ్? నో ఆర్ ఎస్? మరి అక్కడ పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేడు అంటాడు ఆయన. చూడొచ్చనే కదా అర్థం. చూడొచ్చు కదా, చూడొచ్చు. అది ఎంతమంది చూసారు? హృదయ శుద్ధి గలవారు దానిలో అదే కనిపించాడు దేవుడు మీకు ఎప్పుడన్నా? ఒక్కోసారి మనల్ని తిడతా అంటారు, అరే కొట్టినంటే దేవుడు కనిపించాలంట. అది కాదు, కనిపించడం కాదు. ఏంటి అసలు ఎవరైనా మనిషి దేవుడు చూడగలడా? దేవుడిని ప్రత్యక్షంగా అంటే మన ఆకారంలో చూడలేం, కానీ ఏంటి, యూ కెన్ ఫీల్ గాడ్. ఆయన క్రియలు మనం ఏం చేయగలం? ఆయన క్రియలు మనం చూడగలమా? చూడగలం ఆయన క్రియలు. ఈవెన్ సాతాను గడ కూడా నీకు కనిపించడు, కానీ ఏం చేయవచ్చు? వాడి క్రియలు కనిపిస్తాయా? ఎందుకు చూడాలండి దేవుణ్ణి? బికాస్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక ఆయన మన న్యాచురల్ ఐస్తో చూడలేమండి. అక్కడికి వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఎక్కడ? పరలోకి వెళ్ళినప్పుడు. ఒకవేళ మార్మోస్ పోయింది, లేకపోతే మార్మోస్ లేకపోతే చూస్తావు. ఎప్పుడు జడ్జ్మెంట్ సీట్లో వచ్చినప్పుడు చూస్తావు. లేక నరకం నుంచి కూడా కనిపిస్తాడు దేవుడు నీకు. అవునా కదా? ఎస్. ఎందుకు చెప్తున్నా అంటే పరిశుద్ధత లేకుండా అది ఎవడు దేవుడిని ఏం చేయలేడమో. మొదటి పేతురు 1:15-16 చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:15-16. మొదటి పేతురు 1:15-16 చూడు. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడింది. ఏమన్నాడు దేవుడు? చూడండి, ఐ ఆమ్ హోలీ, సో యూ బీ హోలీ. ఇంగ్లీష్ చదువు. బీ హోలీ ఇన్ ఆల్ యూ డూ. అంటే మనం చేసే పనులన్నిట్లో పాపమును రానియద్దు, లేక సపరేట్గా ఉండాలని కదండి. సో నా కోరు కళ్ళెము మనకు ఏం నేర్పిస్తుందంటే సిన్ ఈజ్ జడ్జ్డ్. పాపమును దేవుడు తీర్పు తీర్చుతాడు, పాపమును దేవుడు వదిలేయడు, పాపమును దేవుడు చూసి ఇచ్చున్నట్టు ఉండడం. ఓపిక పడుతున్నాడు, రైట్ టైంలో ఏం చేస్తాడు దాన్ని? హీ హ్యాస్ టు జడ్జ్ కదా. సో నీ లోపల ఒకవేళ పాపం దాచుకొని ఉంటే దాన్ని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దాన్ని నీ లోపల ఉండనియదు, అది నిన్ను మింగేస్తుంది, అది నిన్ను మింగేస్తుంది. సో ఎప్పుడు ప్రతిరోజు ఏం చేయాలి తెలుసా అండి? మనం ప్రతిరోజు పడుకునేటప్పుడు, ముఖ్యంగా దేవుని బిడ్డలమైతే, ఎక్కడైనా మన జీవితంలో మలినం అంటుకుందా, ఎక్కడైనా పాపం అంటుకుందా, ఎక్కడైనా పాపం అనే మురికి అంటుకుందా, లేక పాపం దేవునికి ఇష్టం లేని సంగతులు మనలో ఉన్నాయా, ఇవన్నీ ఏం చేయాలి? ఎగ్జామిన్ చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనసు ద్వారా, హృదయం ద్వారా ఎక్కడైనా దేవుని పొరపాటు జరిగిందా, ఇది మాట ద్వారా, చూపుల ద్వారా, ఉద్దేశం ద్వారా ఎక్కడైనా మన మిస్టేక్ జరిగింది, ఇవన్నీ ఏం చేయాలి? సెట్ చూసుకోవాలి. గ్రాంటెడ్గా తీసుకోవద్దు కదా. నెంబర్ టూ చూడండి, ఇంకొక కళ్యాణం చూద్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం. డోర్ మూసిరా. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1-6. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1-6. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1-6 చదువుమా. న్యాయాధిపతులు రూతు, పేజ్ నెంబర్ చెప్పండి. 3వ అధ్యాయం 1-6. 221 తెలుగు బైబిల్లో. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు
ఆ, నీవు ఇంటివో ఆ, ఆ బోయాజు మనకు బంధువుడు. ఆ. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యావను తూర్పున పట్టింప బోచున్నాడు. ఉమ్, నీవు స్నానం చేసి ఆ, తైలము రాసుకొని ఆ. నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. సో ఇదేం కళ్యాణం తెలుసా? ఒకవేళ రాసుకుంటే విడుదల ఇచ్చిన కళ్యాణం అండి. ఇందాకటేంటి నాకోరు కళ్యాణం, ఇదేంటిది విడుదల ఇచ్చిన కళ్యాణం. రూతు ఎక్కడ అమ్మాయి చెప్పండి, నాకు కరెక్ట్గా చెప్పాలి. క్విజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? మోయాబు దేశం. ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇస్రాయల్ దేశం కదా అది. ఎందుకు వచ్చింది? కరువు చేసి అలా అత్తతో వచ్చింది. అది మనోడు తప్పాడు దారి. అలా అత్తతో వచ్చిందా? ఎవరు కరువు వచ్చింది కాదు. కరువు వస్తే వీళ్ళు వెళ్ళిపోయినారు. అక్కడ పోయి కొడుకులకు పెళ్లి చేసింది. ఎవరు? నయోమి. అయితే ఈ ముగ్గురు మొగలు చనిపోయాడు. భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఇద్దరు అత్త, ఇద్దరు కోడలు మిగిలారు. అత్త అందుకే నేను పోతున్నా, ఎందుకంటే మా కరువు దేశం పోయింది, కరువు పోయింది మా దేశంలో, నేను పోతున్నా బాయ్ అని చెప్పగానే పెద్ద కోడలు ఏమని తెలుసా? గుడ్ బై అత్త, దేని చిత్తుంటే మళ్ళీ చూసుకున్నాం, అప్పుడప్పుడు వస్తుండు మా ఊరికి అని చెప్పి గుడ్ బై చెప్పి. ఆమె పేరేంటి? ఓర్ఫా. ఓర్ఫా. ఓర్ఫా అన్న మాటకు అర్థం ఏంటంటే మెడ వంచనిది అని అర్థం. మెడ అంటే అర్థమైంది అదే ఏంటి? గర్వం అనమాట. నో హంబుల్నెస్ కదా. అప్పుడప్పుడు మెడ పట్టుకుంటాం కదా, అంటే మనం ఏం చేస్తాం? తిరుగుతామా? మొత్తం బాడీ అంతా తిరుగుతాం ఇట్లా కదా, స్టిఫ్ నెక్ అనమాట. ఆమె వెళ్ళిపోయిందండి, అంతే. ఆమె చరిత్ర అయిపోయింది. కానీ రూత్ ఏమని తెలుసా? నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వెళ్తూ వస్తాను. ఈ మంది అయ్యమ్మా, నేను ఇప్పుడు ముసలిదాన్ని, ఇప్పుడు మళ్ళా పెళ్లి చేసుకొని మళ్ళా పిల్లలు వాళ్ళని పెళ్లి చేసుకొని అది ఇంపాసిబుల్. సో నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మాళ్ళ ఇంట్లో ఇవన్నీ ఒకరిని ఏం చేయి, పెళ్లి చేసుకొని హ్యాపీగా రిటర్న్ అయిపోయింది అని చెప్పి నో 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 అని వచ్చేసింది. అదే అంటుంది కూడా. వాళ్ళ అత్తకు ఒక మైండ్, మరి యవనస్త్రాలు ఈమెను ఏం చేయాలి? సెటిల్ చేయాలి. వచ్చిన చూడు 3వ అధ్యాయం 1వ వచనం, చాలా బాగుంటుందండి స్టోరీ, చదువుమా. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన. ఏమంటే ఈ రోజుల్లో అత్తలు ఎవరన్నా కోడళ్ళ మేలు గురించి ఆలోచన చేసేవాళ్ళు చాలా 99% దొరకరు. మా కోడల దుర్మార్గురాలు, అది వచ్చింది మా వాడిని జడగొట్టిందాడు, వీడు అసలే చెడిపోయి ఉంటాడు వీడు కదా. మానవ హృదయం ఎప్పుడు చెడిపోయింది? ఆడు 7వ తరగతికి వచ్చినప్పుడే చెడిపోయింది అది. ఈమె వచ్చి ఇంకా యాడ్ చేసి ఉంటుంది కానీ, అంతేనా కదా. కానీ అత్తలు, ఇట్లాంటి అత్తలు దొరకరు, ఇట్లాంటి కోడలు కూడా దొరకరండి. దొరికినామంటే అది హెవెనే అసలు ఇల్లు కదా. చూసారా, నేను నీ విషయం మేలు ఆలోచన చేయాలమ్మా అని చెప్పి. ఆ కోడల సంగతి ఏమైనా మేలు ఆలోచన చేసినారా? ఎప్పుడు పోద్దురా మా వాడు, ఎప్పుడు విడుదలవుతారా అని చూసుకుంటారు కదా. అవునా కదా. పూర్వ దినాల్లో అత్తలు ఆ కోడలను చంపిపడేసేవాళ్ళు, కృష్ణాయిలు పోసి అవి ఇవి చేసి, గుర్తుందా? అందుకని చట్టాలు వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఈ చట్టాలు గిట్ట ఈ బర్నింగ్స్ అన్నీ పోయినాయి, కానీ ఆ చట్టాలను మిస్యూజ్ చేస్తున్నారు అనమాట. ఎవరు? కోడళ్ళు అత్తని, మామని, భర్తని, వాళ్ళ తాలూకున్న వాళ్ళందరినీ జైల్లో పడేస్తున్నారు. ఈ చట్టం అట్లా మిగిలిపోయింది. సో ఏం చేస్తారు? ఎనీహౌ. సో ఈమె చూడండి, కంటిన్యూ చేయమా, కంటిన్యూ చేయనా. ఆ బోయాజు మనకు బంధువుడు. ఏమండి అత్త చూడండి, కోడలు చెప్తుంది ఎట్లా, ఆయన దగ్గరికి ఎట్లా వెళ్ళాలి? నీట్గా వెళ్ళాలి, స్నానం చేయి, మంచిగా ఉతికిన బట్టలు కట్టుకో, మంచిగా తయారై వెళ్ళాలి. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పమనిలే. ఏమని తెలుసా? చూడ ఒక మాట అంటుంది, ఆయన కాళ్ళ దగ్గర పడుకోమంటుంది. నా చదువు కంటిన్యూ. అతను అన్నపాలమును పుచ్చుకొని నువ్వు వారికి మరుగై ఉండుము. అది ఎక్కడ పడుకోమన్నా? పక్కన పడుకోమన్నా. ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో. యు బీ గో దేర్. ఆయనను మనం విడుదల చేయగల ఎవరైనా సమీప బంధు అని చెప్పినారు. ఎవరు? బోయాజు కదా. విడుదల ఇచ్చిన కళ్యాణం ఏంటి వెళ్తుంది, మీకు తెలుసు స్టోరీస్ కట్ చేస్తే వెళ్తుంది. రూతు అత్త చెప్పినట్టు చేస్తున్నాడు. స్నానం చేస్తుంది, మంచి బట్టలు, కొత్త ఉతికిన బట్టలు వేసుకోండి, మంచిగా వెళ్తుంది. వెళ్తే ఆయన బోయాజు ఆ కళ్యాణంలో ఉంటాడు.
బార్లీ ఎవలు అంటే బార్లీ పంట అనమాట. బార్లీ తెలుసా ఎట్లుంటా? బార్లీ అంటే తెలుసా? ఏదో బ్రూస్లీ లాగా ఉంది అనుకుంటారా? బార్లీ అంటే తెలుసా? ఎంతమంది తెలుసా? ఇంత రౌండ్ దీనిలాగా ఉంటుంది కదా, తాగొచ్చు, తినొచ్చు మనం మంచిగా. ఎనీహౌ అది ఆయన అన్నపానం పుచ్చుకొని పడుకున్న తర్వాత ఎక్కడ పడుకుంటుంది? కాదు. హంబుల్నెస్ కదా, హంబుల్నెస్. ఆయన డిస్టర్బ్ చేయకుండా పడుకుంటుందండి, అంతే. ఆయనంతా నీతివంతుడు తెలుసా అండి. మధ్యరాత్రి మెలకు వస్తే ఎవరుంటారు కాళ్ళ దగ్గర? ఎవరో లేడీ భయపడిపోతారు అండి. అరే ఇదెవరా బాబు అని చూస్తే ఎవరుంటారు చివరికి? రూత్ ఉన్నారు. ఏంటి ఇక్కడ ఇప్పుడొచ్చా ఈ టైంని అడిగితే, అయ్యా నాకు మీరు ఎవరో సమీప బంధువు, నన్ను విడుదల చేయడానికి ఏముంది, నీకు హక్కు ఉందని అడుగుతాను. అందరికి ఫోన్ చేసి అదిగో రారా, నా ఏం వచ్చింది ఇక్కడ ఏం చెప్పలే ఎవరికి కదా. ఆయన ఏం చేస్తారు తెలుసా? అమ్మ ఎవరైనా చూస్తే బాగుండదు కదా, నువ్వు తెల్లారక మునిపే, సూర్యుడు ఉదయంకి ముంచుగా నువ్వు వెళ్ళిపో. ఎవరైనా చూస్తే ఏంటి బాగుండదు, నీ పేరు అవమానం వస్తుంది. ఆయన చూడండి అంత ఆయన రైచియస్ మ్యాన్ కదా. ఎవరు? బోయజ్ ఒక టవల్ లాంటి దాంట్లో చాలా ఎవలు పోసి పంపిస్తాడు. ఏమంటే మీకు తెలియదు, మీకు అక్కడ విడుదల దొరుకుతుంది. మీకు ఆ స్టోరీ కంటిన్యూ చేస్తే ఆమెని వాళ్ళు విడుదల చేసి బోయజ్ ఏం చేస్తాడు? ఈమెని రూతుని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకొని వాళ్ళకి పుట్టిన సంతానమే యెషై అంటే ఎవరు తెలుసా? దావీదు యొక్క తండ్రి. దావీదు వంశంలోంచి ఎవరు వచ్చారు? యేసయ్య. మోయాబు స్త్రీ దావీదు వంశంలో ఎలాగొచ్చింది? అది పెద్ద విచిత్రం. మోయాబీలు శాపగ్రస్తులు అన్నట్టు. ఇశ్రాయేల్కి మోయాబీలకి ఏంటి అసలు? పక్క శత్రుత్వం. కానీ ఎప్పుడైతే బోయజ్ దగ్గరికి వచ్చిందో, విడుదల అడిగిందో, బోయజ్ ఆమెకు విడుదల ఇచ్చాడు. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది కదా. బోయజ్ ఈమె పేరు రూతునందు బోయజ్ రూతునందు యెషైని కనెను. యెషై దావీదు వాళ్ళు అట్లా వంశాలు కదా. ఒబేదా? ఒబేద్. అంటే యేసుక్రీస్తు వంశావళిలో ఎవరి పేరు ఉంది? 4 స్త్రీలలో ఈమె ఒకటే. 4 స్త్రీలు ఉన్నారు కదండి బోయజ్ ఎవరు యేసై వంశావళిలో. ఒకటేమో రూతు, ఇంకా తామారు అనే ఇంకొక ఆమె ఉంటుంది. తామారు. ఇంకెవరు తెలుసా? ఎవరు? క్రిస్మస్ టైంలో చెప్పాలా? ఎస్. ఎందుకు చెప్తున్నా అంటే ఏంటి మరి ఈమెకు విడుదల కావడానికి కారణం ఏంటో అని నేను చెప్పేసి నేను కొంచెం ముందుకెళ్తాను. ఈ రూత్ విడుదల పొందాలంటే బోయజ్ కావాలి కదా. బోయజ్ ఒక్కడ ఏం చేయగలడు? విడుదల చేయగలడు. బోయజ్ యేసుప్రభు గుర్తు. బోయజ్ అన్న మాటకు అర్థం రిడీమర్ అని అర్థం ఉంటుంది. బోయజ్ అన్న మాటకు అర్థం ఏంటి? రిడీమర్. ఎవరు గుర్తుకొచ్చారు చెప్పండి? యేసయ్య. రిడీమర్, విడుదల చేయవాడు అని. ఒక మనిషిని పాపం నుంచి విడుదల చేయగలవాడేవాడు? యేసయ్య. ఇంకెవ్వరు విడుదల చేయలేడు. వాడంతటి వాడు చేయగలడా? అవుతాడా? కొంతమంది అనుకుంటారు ఏముందండి, గట్టి విల్ పవర్ ఉంటే ఏమవచ్చు, పాపం నుంచి నేను బయటకు వచ్చేది. అవునా? పెట్టి చూడండి విల్ పవర్ అంతా. ఎందుకంటే దేర్ ఇస్ పవర్ ఆఫ్ సిన్ కదా. పాపంలోకి ఏముంది? మనల్ని పవర్ ఉందా కదండి. బోయజ్ కావాలండి, రూతుని విడుదల కావాలంటే ఆమె 3 పనులు చేసింది. చెప్తారా ఏంటో? బోయజ్ దగ్గరికి వచ్చి ఏం చేసింది? వచ్చిందా బోయజ్ దగ్గరికి? వచ్చింది కదా. సో నీకు విడుదల కావాలంటే పాపం నుంచి, శాపం నుంచి ఎవరి దగ్గర రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన నీ దగ్గర రాడు, వచ్చేసాడు. కానీ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? 2వ పని చేసింది. ఏంటి? అమ్మా అయ్యా, నేను నిస్సహాయురాల్ని, విధవరాల్ని, మాకు స్వాస్థ్యం లేదు, మా అత్త కూడా నా మీదే డిపెండింగ్. తన నిస్సహాయ స్థితి ఏం చేసిందండి? బోయజ్కు చెప్పింది అనమాట. హంబుల్నెస్. అదే రాత్రిపోయి కాళ్ళ దగ్గర పడుతుంది. తన స్థితి ఏంటో చెప్పింది అనమాట. చూసావా? దేవుని కూడా నీ స్థితి చెప్పాలి. మన పాపం అంతా ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఎప్పుడు వరకు అది చేయవో నువ్వు బానిసలోనే ఉన్నావు. నువ్వు బానిస కదా. పాపం చేయి ప్రతివాడు పాపంకు దాసుడు. అంతే. నువ్వు విడుదల కాలేవు కదండి. నెంబర్ 1 బోయజ్ దగ్గరకు వచ్చింది. నెంబర్ 2 ఏంటి? తన నిస్సహాయ స్థితిని చూసారా, దీని ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నన్ను క్షమించు, నేను ఐఎమ్ స్లేవ్ టు సిన్. కొంతమందికి అసలు సారీయే చెప్పరు కదా. ఎవరికి చెప్పరు నేను? ఎందుకు? ఇగో ఇంకా
ఇంకా వీడేమనుకుంటా అంటే నేను అసలు తప్పే చేయను అనుకుంటాడు, పరమాత్ముడు అనుకుంటాడు. లేక నేను చేసిన దాంట్లో ఏం తప్పు ఉంది అనుకుంటాడు. అందుకని ఏం చెప్పాడు, వేరే వాటికి ఏం చేయడం, తప్పే చెప్పాడు. తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాడు. చిన్న విషయం, ఏ విషయం కూడా సారీ చెప్పమని చెప్పరు, నేర్పారు. ఎప్పుడన్నా మీరు చూడండి, కాలు ఎవరికైనా తగిలితే ఏం చెప్పాలి మనం, సారీ. ఇప్పుడు చూసుకుంటూ పోతాడు కదా. ఎందుకు, దే డింట్ లర్న్ థింగ్స్ అంతే. ఒకలాంటి ఇగోయిస్టిక్ జనరేషన్ వచ్చిందండి ఇప్పుడు, ఇగోయిస్టిక్ జనరేషన్. ఇందాక ఎవరు నాతో ఈ అబ్బాయి చెప్తున్నాడు, ఎవరు ప్రశాంత్, కాలు సాపుకొని అన్నం తిన్నాడంట ఒకడు. ఈ డెలివరీ అయిన లేడీస్ కూర్చుంటారు చూడు, ఆ టైప్లో కాళ్ళు మనం ముందు పెద్దల ముందు చాపవచ్చు, అట్లా కూర్చోవచ్చు. కామన్ సెన్స్ ఆలోచన చేయండి. మనకన్నా పెద్దవాళ్ళ ముందు ఇలా కాళ్ళు చాపుకొని కూర్చోండి, అర్థం చెప్పేయండి. అమర్యాద కదా, డిస్రెస్పెక్ట్ఫుల్ అన్నమాట. పిల్లలకు తెలియదండి ఈ మధ్యలో, కాళ్ళ మీద కాళ్ళు నోట్లో వేలేసుకొని కూర్చుంటాడు కదా. దే డోంట్ నో. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేయలే, వాళ్ళని సరి చేయలే. ఏం చేస్తున్నావు చెప్పాలా వద్దా, చెప్పాలి, పిల్లలకు చెప్పాలి. దిగాటలు అంటే సొంతంగా మనమన్నా నేర్చుకోవాలి. లేక చూడండి కొందరు పిల్లలు అన్రూలీ థింగ్స్ అన్నమాట, అంటే అదుపు లేని సంగతులు చేస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రులు అవి చూసుకొని మూసుకుంటుంటారు. మా వాడు కాలు మీద కాలు వేసుకున్నాడు, ప్రిన్స్ ఆఫ్ ది మహారాజా ప్రిన్స్ అని. కాదు, వాడు ఏం చేస్తున్నాడు, ఇన్సల్ట్, డిస్రెస్పెక్ట్. దేవుని మందిరంలో కూడా మర్యాద కూర్చోవాలా కదా, అవునా కదా, అవును, మర్యాదగా ఉండాలండి. బోయస్ దగ్గరికి వచ్చి ఆమె ఎక్కడ ఉంది, కాళ్ళ దగ్గర పడుకున్నాడు. హంబుల్నెస్ చూపిస్తుంది కదా, అంతేనా. లేపేసా బాబు పక్క జరగానులే కదా, అవునా కదా. ఈ తరం అమ్మాయిలను చేశాడు, హాయ్ బోయస్ పక్క జరగ, ఇక్కడ మా అత్త ఏదో చెప్పింది, లేకపోతే ఇంకో నెక్స్ట్ ఏమైనా బెడ్ ఉందా అక్కడ, చూడు అత్త ఏం చెప్పిందో ఎగ్జాక్ట్గా చేసినాడు. చూసారా, దేవుడు మనల్ని దీవించాడంటే పెద్దల మాటే కాదు, దేవుని మాటే కాదు, పెద్దల మాట కూడా ఏం చేయాలి, కరెక్ట్గా చేయాలి. చేస్తే నీకు క్షేమం. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వేం చేస్తావు, దీర్ఘాయుష్మంతుడు. కొన్ని వచనాలు చూపించేస్తాను, మన టైం అయిపోయింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 చదువు. 1 Peter, First Peter chapter 1 18-19 verse చూద్దాం. 18-19 verse చదమ్మా. 1 Peter 1 18-19. చదవండి. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ ఏమండి, దేవుడు మనల్ని విడుదల చేసేది దేనితోనంట, అమూల్యమైన క్రీస్తు రక్తం. అమూల్యమైన క్రీస్తు రక్తం. వెండి బంగారాల చేత విమోచించబడలేదు. దాన్ని ఏమన్నాడు, వెండి బంగారం ఏ వస్తువులు అన్నాడు, అది క్షయ వస్తువులు. క్షయ వస్తువులు అంటే క్షీణించిపోయాయి అని అర్థం. ఇప్పుడు ఇవాళ బువ్వ వండినాం, అన్నం వండినాం, అది అక్షయ వస్తువా అక్షయ వస్తువా? అన్నం వండినా క్షయమైందా అక్షయమైందా? సాయంత్రం లేక రేపు మార్నింగ్ ఏమవుతుంది, అది స్మెల్ వస్తుంది. సమ్మర్లో ఇప్పుడు ఇంకా ఈవినింగ్కే అయిపోద్ది, దాని ఎక్స్పైరీ డేట్ తక్కువ కదా, అవునా కదా. క్షయ వస్తువు అంట, అవునా. ఇప్పుడు మనం మిల్క్ తీసుకున్నాం, క్షయమైందా అక్షయమైందా? ఫ్రిడ్జ్లో పెడతాం అందుకనే, లేకపోతే ఏముందని. క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు కానీ వెండి బంగారం చేత కాదంట, అమూల్యమైన యేసు రక్తం చేత ప్రభు మనం విడుదల చేశాడండి కదా. నిర్దోషమును చదువు, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతుందని. ఏమండి, ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి తన పాపం ఒప్పుకొని విడిచిపెడతాడో ప్రభు తన రక్తం చేత ఏం చేస్తాడు, మనల్ని క్లీన్, వీఆర్ రిడీమ్డ్ అన్న, మీకు విడుదల ఇస్తాడు అంతే. మీరు అనొచ్చు, ఏమండి ఇంతవరకు ఎన్నోసార్లు ఒప్పుకున్నాను పాపం, నాకు ఒక్కసారి కూడా యేసై కనబడి సరేరా నీ పాపం పోయిందా అనలేదండి అని. దానికి మీరు జవాబు ఏం చెప్తారు?
ఒక్కసారి కూడా ఏసై కనిపించి నీ పాపం అంతా పోయిందని చెప్పలేదండి అంటారు. మీరు దానికి జవాబు ఏమి ఇస్తారు చెప్పండి? దానికి జవాబు ఏమి ఇస్తారు? ఎవడో వచ్చి అన్నాడు, ఎన్నోసార్లు పాపం ఒప్పుకున్నానండి, విడిచిపెట్టాను, కానీ ఒక్కసారి కూడా ఏసై వచ్చి నీ పాపం పోయిందని చెప్పలేదండి అన్నాను. దానికి మీరు జవాబు ఏమి ఇస్తారు? కాదు, మామూలు భాష చెప్పు. ఏం జవాబు ఇస్తారమ్మా? అసలు ఏమైనా జవాబు ఉందా దానికి? లేదా? ఇంతగా చెప్పింది అర్థమైందా? అర్థమైతే చెప్పండి మరి. ఏం జవాబు ఇస్తారు వాళ్ళకి? సరే పోనీ, నీ పాపం పోయిందని నీకు ఎట్లా తెలుసు? భయంకరమైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏంటో ఇవాళ అన్నా, నీ పాపం పోయిందని నీకు ఎట్లా తెలుసు? ఎప్పుడు ఆనందం ఉంటాడు. అలాంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. తిన్న ఆనందంగా, తినకపోయినా, పైసలు శాలరీ వచ్చిన ఆనందంగా, లేకపోయినా పీస్ ఆఫ్ మైండా? ఎప్పుడు నేను పీస్ ఆఫ్ మైండ్, ఎప్పుడు నేను కొట్లాడుతూ చూసావు మ్యాగీ? నన్ను ఎప్పుడు నేను ఆనందంగా ఉండా. కొంతమంది న్యాచురల్గా సంతోషంగా ఉంటారు కదా, మన బిల్డ్, మన ఏమంటారు జీన్స్లో ఉంటుంది. అది ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ నవ్వుపిస్తుంటారు. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అనుకున్నావు, లేదా న్యాచురల్? అది న్యాచురల్, యూనో వాట్ ఈస్ దట్? న్యాచురల్ ఎబిలిటీ అట్లా అంటారు. ఎట్లా మరి? హౌ కెన్ ఐ నో దట్ ఐఎమ్, నా పాపం పోయింది ఎట్లా తెలుసు? క్రియల ద్వారా. తప్పు. కరెక్ట్, దగ్గరకు వచ్చాడు అంటే చెప్పాడు. అదే దాన్ని ఎట్లా ఏముంటుంది? నమ్మితే. అది అబ్బా ఏందయ్యా, నన్ను నమ్ముతున్నాను అనమాట, అంతే. దేనిని? ఎవరో బిషప్నో పాస్టరో నమ్మమా? మరి దేవుని వాక్యం నమ్మేవాడు. అరే నువ్వు పాప ఒప్పుకొని విడిచిపెడితే నేను క్షమిస్తా, అంతే. మళ్ళీ ఎక్స్ట్రా రెవల్యూషన్, ఎక్స్ట్రా ఫీజు కడతా, అవన్నీ అవసరం లేదు కదా. నమ్మితే మాట్లాడుతారా అంటే సూక్ష్మంలో మోక్షం అయిపోయిందండి. అమ్మాయి చెప్పింది నమ్మాను అంతే. నా పాపం ఏమైంది అంతే. చిన్న ఫెయిత్ మనిషి జీవితం మార్చేస్తుంది అన్నమాట. నువ్వు నమ్మనంత కాలం డౌట్లో ఉండవు అనమాట కదా, అంతే. చాలామంది అంటే ఇంకా డౌట్ పడి, ఏమో నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము. చిన్న కిట్టుకు అనమాట అది. సేటన్ ఏమంటాడు, అబ్బో నువ్వు ఎట్లా తెలుసు? ఇది అంతే, నా పాపం ఒప్పుకున్నా విడిచిపెట్టి, అంతే. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంది కదా, మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపం నువ్వు క్షమించి చూడసారి 1 John 1:9 యోహాను రాసిన పత్రిక చూడండి 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక అంతే. సో నేను ఒప్పుకున్నాను కాబట్టి ప్రభు ఏం చేశాడు? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నన్ను క్షమించేశాడండి, అంతే. మళ్ళీ మనం ఏం చేయని అవసరం లే, డౌట్ పడద్దు, బికాస్ హీఈస్ ఫెయిత్ఫుల్. ఇప్పుడు ఇంకా 2-3 నెలల వర్షాకాలం, కొంతమంది చిక్కుడు విత్తనాలు అని విత్తారు. దాన్ని విత్తిన తర్వాత ఏం చేస్తాం? వర్షం వస్తుంది, తర్వాత ఏం చేస్తాం? నీరు అంటే మరి వర్షం వస్తుంది కదా, ఇంకా రోజు తవ్వి చూస్తుంటావా ఎంతవరకు వచ్చింది? రావు. ఏమని నమ్ముతాం? వస్తుంది. 1-2 డేస్లో చిన్న లీఫ్ వస్తుంది. రోజు తవ్వి చూస్తున్నాం అనుకో, కొంతమంది రోజు తవ్వి చూస్తారు, ఏడా జవాబే రాలేదు. రోజు ఈమెయిల్ తీస్తుంటారు చూడు, ఆ టైప్. అవసరం లేదు. దేవుని మాట ఏంటి? అవునంటే నమ్మరు, అంతే. ఈ చిన్న నమ్మిక వల్ల పరలోకం వెళ్తామండి మనం. చాలామంది మనమే ఏం కాంప్లికేట్ చేసుకుంటామండి. లెక్కలు రానాడు ఎట్లా కాంప్లికేట్ చేసుకుంటాడో, చిన్న మ్యాథమెటిక్స్ అంతా లాజిక్లో ఉంటుంది కదా, లాజిక్కే. ఆ చిన్న లాజిక్ ఉండదు, మనం ఏం చేస్తాం? తలకాయ గీక్కుని ఈ మ్యాథ్స్ ఎవడు చేసాడు అనుకుంటాను. అసలు ప్రపంచంతో మ్యాథ్స్లో ఉంది కదా. ఎస్, అవునా కదా. చిన్న లాజిక్, మ్యాథమెటిక్స్ అంటే లాజిక్ అసలు కదా.
అయిపోయే వాకింగ్ కూడా అంతే. చిన్న ఫెయిత్ మనిషిని ఏం చేస్తుంది? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఎప్పుడు కదా. చిన్న ఫెయిత్ అనమాట. మీరు చూడండి 66 గ్రంథాలు ఎక్కడ అద్భుత కార్యాలు చేసినా దేన్ని బట్టి? ప్రభుని నమ్మే, అది బై ఫెయిత్ అంతే. జాషువా ఒక రోజు ఉదయం ప్రభు అన్నాడు, జాషువా కాఫీ తాగావా అన్నాడు. తాగా ప్రభు అన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు 7 సార్లు ఎరుకో చుట్టూ నీ సైన్యాన్ని తిరిగి రోజుకోసారి ఏం చేయాలి? ఆయన కూడా మనలాంటాడు. ఏం అడుగుంటాడు? ప్రభు ఏం చేయాలి? మళ్ళీ చెప్పండి. మార్నింగ్ లేచి ఏం చేయాలి? మేమందరం సైన్యం చుట్టూ ఆ రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ ఇంట్లో పడుకోండి అన్నాడు. మనకు ఎట్లా అనిపిస్తుంది? ఇదే ఏంటిది? ఇప్పుడు వేరే చూస్తే ఎందుకు తిరుగుతున్నారా నువ్వు? అసలు నువ్వు ఒక పని చేయవు, ఏం చేస్తావు? పొద్దున్న లేచి మొత్తం అంతా అన్నీ వేసుకుంటారు. మళ్ళీ ఏది యుద్ధాలు అది ఇది వేసుకొని కత్తి కటార్లు పట్టుకొని ఈ బట్టల చుట్టూ ఏం చేయాలి? అది ఎరుకో చుట్టూ ఏం చేయాలి? ఇట్లా రౌండ్ కొట్టి మళ్ళీ ఇంట్లో పడుకోవాలి. ఇప్పుడు ఆడేమనుకుంటాడు చెప్పండి? ఎరుకోడు ఎవడరా లీడర్? ఎవడాడు? జాషువా అన్నాడు. సార్ జాషువా ఎవడా? అసలు ఇప్పుడు ఏమైనా యుద్ధం అన్నా చేయాలి, లేకపోతే ఒక ఏమంటారు ఒక ఇదన్నా ఊదాలి. ఏం చేయకుండా రోజు చేసి ఏం చేస్తున్నారు? అది ప్లాన్ ఆఫ్ గాడ్. జాషువా క్వశ్చన్ చేయలే, ఏంటి ప్రభా మేబీ రాంగ్ ఏమన్నా చెప్పి. పొద్దున్న లేట్ ఏం చేయాలి? తిరిగి మళ్ళీ ఇంట్లో పడవాలి. అదే యుద్ధం. 7th డే అన్నాడు బాబు జాషువా, లే మంచిగా అన్నం తిని ఈసారి రోజు బ్రేక్ఫాస్ట్ తిను, ఈసారి 7 times తిరగాలన్నాడు. ఎక్కడ? ప్రభు ఆల్రెడీ ఎన్నిసార్లు తిరిగాను? 6 times అయిపోయింది. అందరు మమ్మల్ని ఎక్కడ కోట గోడల మీద ఏమన్నారు? అన్నారు వేద్దామా అన్నారు కదా. ఏంట్రా తిరుగుడు అని. మీరు యుద్ధానికన్నా రారు, మాతో మాట్లాడరా అంటారు. సార్ చివరికి లేడీస్ కూడా నవ్వుతున్నారు సార్ అన్నారు. 7 సార్లు తిరిగాడండి. 1 2 3 4 తిరిగా 7వ సారి తిరగగానే ట్రంపెట్స్ ఊదాడు అనమాట. ఊదంగానే ఎరుకో గోడలు లోపల సైడ్ పడ్డాయి. ఎందుకు బయట పడలే? వీళ్ళ మీద ఏది పడతాయి? దేవుడు ప్లాన్ అట్లా ఉండదు అనమాట. మన ప్లాన్ ఏంటి? బయటనైనా పడని అనుకుంటాం, కానీ దేవుడి ప్లాన్ ఏంటి? లోపల వెంటనే సాయి వండర్ అనమాట. సో విశ్వాసంతో చేసిన ఆ పని, చిన్న పనికేంటి? గాట్ రివార్డ్. నీకు నాకు అంతే. పరలోకం ఎంత 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 చిన్న పని నమ్మితే యుల్ సీ హెవెన్. చాలామంది చిన్నదాన్ని నమ్మక మనకేదో ఈ లాజిక్ మనం ఏమనుకుంటామంటే రక్షణ అంటే చాలా కష్టపడాలి, చాలా కృషి చేయాలి, చెమట ఒడ్చాలి, గుండు కొట్టాలి కదా, 6 కొట్టాలి అనుకుంటాం. అవసరం లేదు కదా. ఎంత సింపుల్ రక్షణ అనేది. చాలా సింప్లిఫై చేసాండి. మనకే అర్థం కాక విచిత్రమైన పనులు చేస్తామంట. ఇప్పుడు చూడండి, మన దేవుళ్ళు లేని వాళ్ళు ఆ పైన గొట్ట మీదకి నడుచుకుంటూ పోతాడు. ఈ మధ్యలో ఏమొచ్చిందో తెలుసు? పులులు తిరుగుతున్నాయట. పులులు తర్వాత ఏంటి ఎలుగు బండ్లు. ఒక చిన్న పాపను ఎత్తుకుపోయింది. లవో దిగోపోతుంది. ఇప్పుడు ఎవడో నడకని పోవట్లేదు, అందరూ కార్లోనే లేకపోతే బస్సులోనే. ఎందుకు? అక్కడ ఏమున్నాయి? పులులు మొక్కుకునేవాళ్ళు అన్నమాట. మొక్కుకునేవాళ్ళు మేము నడకని వస్తామని, లేకపోతే ఇట్లా పొర్లుకుంటూ పోయేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు ప్లీజ్ గాడ్ ఇన్ దిస్ వే. దేవుడు అవన్నీ అవసరం లేదు. రక్షణ ఇంత సింప్లిఫైడ్ అండి. నీకు ఇంత చిన్న కిటుకు అర్థమైతే నువ్వు నెక్స్ట్ క్షణం పరలోకం. ఆ శిలువ మీద దొంగ ఎంత ప్రార్థన చేశాడు? పేద చేశాడు. పరలోకం మందున మా తండ్రి, ప్రభా అది ప్రభా నువ్వు ఉత్తముడు ఏమన్నాడా? ఏమన్నా. ఎంత సింపుల్. అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు అంతే. చిన్న వన్ లైన్ ప్రేయర్. ప్రభు ఏమన్నాడు? అరే కొంచెం లాగరా ప్రేయర్ అన్నాడా? అనలే. మరి ఏమన్నాడు? నీవు నాతో కూడా జస్ట్ ఆన్సర్ అంతే. దేవుని అన్ని సింపుల్గా ఉంటాయండి. మనం ఏం చేస్తాం? అర్థం కాక మనమే కాంప్లికేషన్. మన గవర్నమెంట్ ఒక పెద్ద కాంప్లికేషన్, మనం చేసే అన్ని కాంప్లికేషనే. ఒక ఫైల్ని సార్ ఉన్నాడు, ఆయన దగ్గర సంతకం చేయంటాడు. ఈ సార్ అంటాడు, ఏమంటాడు? ఆ సార్ అంటాడు. ఆ సార్ ఏంటాడు? ఆయన రాలే, మార్కెట్ పోయినాడు అంటాడు. మార్కెట్కి ఎందుకు పోయినాడు? ఆఫీస్ టైంలో. రేపరా అంటాడు. ఈ ఫైల్ అని తిరిగి వచ్చేలోపు ఎన్ని నెలలు అవుతుంది? దీన్ని ప్రోటోకాల్ అంటారు. ఒక చిన్న దానికి ఏంటి మనం చూడండి ఎందుకు చేస్తాం కదా. అట్లా కాదు. దేవుడు చాలా సింపుల్. ఎందుకు చెప్తున్నా ఇంకొక వచ్చిన నా టైం అయిపోయింది. ఇంకొక వచ్చిన కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13-14. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13-14.
అధికారంలో నుండి కొలసి పత్రిక 1:13-14 ఆయన మన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన ఆ, తన కుమారుని యొక్క ఆ, రాజ్య నివాసులుగా చేసేది. ఆమేన్. ఎందు నుంచి విడుదల చేశాడు ప్రభు? అంధకార సంబంధం అంధకార సంబంధమైన అధికారంలో నుండి. అంటే ఎవరబ్బా? లేదు. సేటన్. అది అంధకార సంబంధమైన అధికారం విడుదల చేశాడు. చూడు చూడు, డెవిల్ నుంచి విడుదల చేశాడు వాడు. అంధకార మనల్ని అందరినీ వాడు డార్క్లో పెట్టేవాడు అన్నమాట. డార్క్లో పెట్టాడు కదండి. చాలా చాలా విచారకరం. మన దేశంలో చాలా మంచి భక్తి ఉంటుందండి. మనకు కదా, మన దేశంలో చాలా భక్తి ఉంటుంది. సరైన భక్తి కాదు కానీ మంచి భక్తి ఉంటుంది. పొద్దున్నే లేచి ఎంత భక్తి చేస్తారో లేడీస్ కదా, లేడీస్ కానీ జెంట్స్ కూడా కొంతమంది భక్తి ఉంటారు. కానీ అది ఏం భక్తి? అది అంధకార సంబంధమైన భక్తి అన్నమాట. బ్లైండ్ ఫెయిత్ అన్నమాట. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ కదా. కానీ మనకు తెలుసు వాట్ వీఆర్ డూయింగ్. వి నో వాట్ వీఆర్ డూయింగ్. వాళ్ళకంటే దే డోంట్ నో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్నట్టు. తెలుసా? తెలియదు. కొన్ని ఇళ్ళల్లో ఎదురుగా ఒక చిన్న చెట్టు పెట్టుకుంటారు, గుర్తుందా? దాని చుట్టూ అని తిరుగుతారు. తిరిగి దాని ఏంటది? అది బ్యాసిల్ అని ఒక వృక్షం, అది చెట్టు. దట్స్ యూస్ ఫర్ ఆయుర్వేదిక్ మెడిసిన్. స్మెల్ వస్తుంది, చూసారా మీరు? తులసి చెట్టు దేనికోసం అని? కాఫ్కి, జలుబు చేసినప్పుడు వాడక. దాన్ని కూడా దైవత్వం చూస్తారు మన వాళ్ళు. అంటే ప్రతి దాంట్లో మన వాళ్ళు ఏం చూస్తారు? దైవత్వాన్ని. మనం ఏంటి? ప్రతి దాంట్లో చూడం. ప్రతిదీ దేవుడు చేశాడు, కానీ ప్రతి దాంట్లో దేవుడు లేడు. తేడా ఉందా? రెండో ఒకటైనా. ప్రతి దాంట్లో దేవుడు లేడు. వాళ్ళు ఏమంటారు? దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, చివరికి ఖర్చీఫ్లో కూడా ఉందంట, తర్వాత దీంట్లో ఉంది, స్తంభంలో ఉంది, ఫ్యాన్లో ఉంది అంటారు. ఎక్కడ ఏంటి? మనం ఏం చేస్తాం? దాంట్లో లేదు. దాంట్లో కాదు ఉండేది, సృష్టించి దాంట్లో కాదు ఉంది. మరి ఎక్కడ? మన దాంట్లో ఉంటాడు, అది చెయ్యి పడింది అనమాట కదా. దాంట్లో కాదు. మరి ఎక్కడ ఉంటాడు? మనుషులు ఉంటాడు దేవుడు. చెట్టు మన కోసం ఇచ్చాడు, నీడకి, ఫుడ్కి, ఫ్రూట్స్కి కదా. దాంట్లో లేదు. దాంట్లో ఉన్నాడు దేవుడు? లేదు. అది గాడ్స్ క్రియేషన్ అంతే. ప్రతి దాంట్లో లేదు, కానీ ప్రతిదీ దేవుడు చేశాడు అక్కడ. రేపు మ్యాంగోస్ వస్తాయి. మ్యాంగోలో దేవుడు ఉన్నాడా? లేదు. మ్యాంగో నన్ను తినమని ఇచ్చాడు అన్నమాట. దట్స్ ఫర్ మీ, అంతే కదా. మనిషి కోసం, అది మనిషి మేలు కోసం. అంతేనా? దాంట్లో కూడా దైవత్వం లేదు. ప్రతి దాంట్లో దైవత్వం చూస్తారు. అదే మూఢ భక్తి అనమాట. అలాంటి వాటి నుంచి ప్రభు ఏం చేశాడు? విడుదల చేశాడు. కొబ్బరికాయ ఇచ్చాడు. ఏంటికి? దేనికి? చట్నీ తిను, కొబ్బరిగా నీళ్ళు తాగు, కొబ్బరి చట్నీ చేసుకొని తిను, కొబ్బరి నూనె చేసుకో. దీనికైనా ఇంక దేనికైనా ఇచ్చాడా? నెత్తి మీద కూడా ఏమైనా చేసుకో. కానీ దాంట్లో లేదనమాట. ఏంటి? దేవుడు. అది దేవుడు మనకి ఇచ్చిన ఫ్రూట్. అది కొబ్బరి అనేది మనకు ఫ్రూట్ కదా, చెట్టు ఫ్రూట్ అది. అంతేనా? అంతవరకే కదా. ఈ పాపం వీళ్ళు భక్తుల మూఢత్వం ఉంటుందండి, తెలియదు. దే ఆర్ బ్లైండ్. ఎఫ్ఎస్సి 1:13 చదవండి. ఎఫిషియన్స్ చాప్టర్ 1:13-14. ఎఫిషియన్స్ చాప్టర్ 1:13-14. ఎఫ్ఎస్సి పత్రిక 1:13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే ఏమండి మనల్ని దేవుడు అంటే చూడండి, మీకు అర్థం చేసుకోండి. ఇది మారవలసి పొందంగానే, నువ్వు పాపం ఒప్పుకొని విడిచిపెట్టంగానే దేవుడు మనకేం చేసినట్టు ఒక ముద్ర వేసాడంట. అన్నాడు ఆ ముద్ర అని చూడ, స్టాంప్ అని ఉంటుంది. స్టాంపా ఏమన్నా? సీల్ మార్క్ అన్నాడా? కాదు, రాంగ్ అమ్మా. సీల్ అన్నాడా? SEAL, సీల్ కదా. హీ సీల్డ్ అస్ అంట. ఎవరికైనా కనిపించిందా మీ సీలు? కనిపించింది? కనిపించింది. ఎట్లా తెలుసు మరి? వాక్యం చెప్తుంది కానీ. హీ సీల్డ్ అస్ అనమాట. ఏమని? ఇప్పుడు మనం సీల్ చేస్తాం కదా, అది మనం ఏదైనా పార్సల్ ఇప్పుడు VBSలో పంపిస్తున్నాం, దాని కవర్ని ఏం చేస్తాం? లోపల సీల్ చేస్తాం కదా. దానికి ఒకటి చిన్న ఇట్లా తెలుసా సీల్ ఉంటుంది ఒకటి, ఇట్లా ఎర్రది ఇట్లా కాల్చి పెడతాడు. లేక లక్కన ఏమంటుందని ఇట్లా కాల్చి పెడతాడు. దట్ సీల్. దాని అర్థం ఏంటి? అది ఎవరు తీయకూడదు, అది నాదే అనేది కదా. గవర్నమెంట్లో అయితే గవర్నమెంట్ సీల్ ఉంటుంది, ఇట్లా స్టాంప్ వేస్తాడు, దానిపైన ఇట్లా నొక్కుతాడు. అంటే అర్థమైంది?
ఎవరు తీయకూడదు నాది, అది నాకు సంబంధించింది. దేవుడు అంటే మనకు ఒక సీల్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మతో సీల్ ఇచ్చాడు, అనగా ముద్ర ఇచ్చాడు. ఏమని? ప్రశాంత్ నా బిడ్డ, ఎవడు ముట్టుకోకూడదు, ముట్టుకుంటే నేనే ముట్టుకుంటా. లేకపోతే సైతాన్ గడు ఏం చేస్తాడు? అట్లా కాదు, మన ఇద్దరం పంచుకుందాం ప్రసాద్ అని అంటాడు. అదే దైవుడు ఏమన్నాడు? అరే ఆయన నేను విలువైన రక్తంలో కొన్నాను, సో ఆయన ఏం చేశాడు? ఒక సీల్ వేసాడు. ఒక సీల్, ముద్ర అన్నాడు కదా, ఎఫిషియన్సీస్ ముద్ర అన్నాడు. అంటే ఆయన నా పరిశుద్ధాత్మను ముద్రించాడు. సో నో వన్ కెన్ టేక్ కదా. వాడు వచ్చి ట్రై చేస్తూ ఉంటాడు ఆ సీల్ ఇప్పడానికి. దొంగ సీల్ కదా, దొంగ కదా వాడు. కానీ ప్రభు ఏంటి? చూసారా దేవుడు ఎంత మనల్ని సెక్యూర్ చేశాడు, ఆలోచన చేయండి. సెక్యూర్ చేశాడు. నావాడు వాని నాది అంటాడు అనమాట, అంతే. అందుకని సీల్ వేస్తున్నాడు. అందుకని చూడండి, నిజంగా మారుమోసి పొందితే తప్పు పడిపోతుంటాం, కానీ మళ్ళీ ఏంటి మన మనసు, మళ్ళీ మన మనసాక్షి, మళ్ళీ దేవుడు. మారుమోసు లేని వాళ్ళు సరిగా ఏంటి, ఏడిపోతే అటే తేడా అదే కదా. ఆయన సీల్ చేశాడు అన్నమాట. పొరపాటు పడతాం, తప్పు చేస్తాం, ప్రభువు మనం పడిపోతుంటాం, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ లేస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేశాడు? ఒక సీల్ చేశాడు. అంతేనా? 2 సంగతులు చెప్పాయండి నాకు టైం ఉన్నంతవరకు. నెంబర్ 1 నా కోరు కళ్యాణ్, రెండోది ఏంటి? విడుదల ఇచ్చిన కళ్యాణ్. రూత్ లేక నయోమి స్టోరీ, రూత్ని విడుదల చేసి, బోయేజ్ విడుదల చేసి ఆమెకి స్వతంత్రం ఇచ్చాడు. ప్రభు దగ్గరికి వస్తే నిన్ను కూడా స్వతంత్రులుగా చేస్తాడు అన్నమాట. పాపంలో ఇంకా మనం ఏం చేయని అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు, దాస్యంలో ఉండాల్సిన అవసరం లేదు అన్నమాట. ఆ చీకటి నుంచి, అంధకారం నుంచి ప్రభు విడుదల చేస్తాడు కదా. ఒకప్పుడు ఎంత భయపడేవాళ్ళు తెలుసా అండి ప్రభు లేకపోతే కదా. ప్రతి చిన్నదానికి అక్కడ ఒకడున్నాడు మంత్రం చేయమంటాడు, ఇక్కడ ఒకడున్నాడు ఆడు తాయిత్తు కడతా అంటాడు, ఇక్కడ ఒక ఆమె ఉంది బరబరా అంటుంది అన్నమాట. ఇవో మనల్ని జనాలు ఏం చేసేవాళ్ళు, మనల్ని కాదు కానీ కొంతమందిని భలే ఏడిపిస్తారు అన్నమాట కదా. మనకి ఇప్పుడు అయ్యింది ఏంటి? నాకు దేవుడున్నాడు, మాకు దేవుడున్నాడు కదా. మాకేం అవన్నీ ఏంటి మా మీద సెట్గా. కొందరికి ఒకటే భయం, ఏమండి మా చుట్టాలు మా మీద కోపంతో చేతపడి చేశారండి. మనకు చేతపడిన గీతలు తగులుతాయా? తగలవు. ఎందుకు? సీల్ ఉందిగా. నీకు సీల్ లేకపోతే భయపడాలి, ఎవడు నా సీల్ గిలితే ఏం పెడతాడని. దేవుని దగ్గర లేకపోతే మాత్రం ఎఫెక్ట్ అవుద్ది, ఎందుకంటే దెయ్యాలు కదా, దెయ్యంతో చేస్తారు కదా, అవన్నీ చేస్తారు మంత్రాలు తంత్రాలు. మనకేంటి అవసరం లేదు. నాకు ఒక ఆయన చెప్పింది, ఏమండి మా అమ్మాయి మంచి విశ్వాసం అండి, కానీ అప్పుడప్పుడు ఆమెకు దెయ్యం పడుతుందండి. ఆయన పరిశుద్ధాత్ముడు దెయ్యం రెండు ఎట్లా పడతాడు రా ఈమె కనుకున్నా అంటే ఏం ఫేక్ చెప్పు. రక్షణ డౌట్ కదా, డౌట్, రక్షణ డౌట్. వాడికి తెలుసు ఎవడికి అసలు సీలా లేకపోతే ఫేక్ సీలా అనేది. ఆడేం చేస్తుంటాడు, లోపలికి వచ్చేస్తాడు అంతే కదా. అసలు కరెక్ట్గా మారుమోసి పొందినవాడికి ఈ తంత్రాలు మంత్రాలు బ్లాక్ మ్యాజిక్ అవన్నీ ఏం కావు, ఏం చేయలేవు. మన మీద ఏం చేయలేము. ప్రభావం చూపిస్తాయా మన మీద ప్రభావం చూపి. సైతాన్ గాడు అంట వాడిని పళ్ళన్నీ ఊడగొట్టాడు ప్రభు. ఎక్కడ? శిలువలో. ఆడ ఇప్పుడు పళ్ళు లేవు, మరి ఇప్పుడు ఉన్నాయి కదా కట్టుడు పళ్ళు. వాడు గట్టిగా నవ్వలేడు, ఏడవలేడు. గట్టిగా నవ్వితే ఏమవుతుంది? సెట్ ఊడిపోతుంది. గట్టిగా నవ్వితే ఏడిస్తే అది అందుకని స్మైల్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తాడు, గేట్ బయట మీ ఇంటి బయట వచ్చి ఇటు సైకిల్ వాని ఇట్రా ఒక సినిమా చూద్దాం ఉంటాడు. అంటే నిన్ను టెంప్ట్ చేస్తాడు, కానీ వాడు ఏం చేయలేడు, నిన్ను దాంట్లో లాక్కెళ్ళాడు. బికాస్ యు ఆర్ సీల్డ్. బలవంతం చేయలేడు. నీ అంతటి నువ్వు బయటకు వస్తే అప్పుడు ఆడుకుంటాడు. నీ అంతటి నువ్వు బయటకు దేవుని మాటలోంచి లేక దేవుని చిత్తంలో బయటకు వచ్చావనుకో, అప్పుడు వాడు తన ప్రతాపం చేస్తాడు. దేవుని బిడ్డల నుంచి సంఘం నుంచి బయటకు వచ్చావా, ఇక ఆడు నిన్ను చూడు ఏం చేస్తాడు, ఆడు పచ్చడి చేస్తాడు. చాలామందిని ఖరాబ్ చేసేస్తాడండి కదా డెవిల్. చాలా మనసులు హృదయాలు అసలు ఎంత అసలు అది తిరిగి రాకుండా చేసేస్తాడు అన్నమాట. ఎందుకంటే మనం ఏం చేస్తాం, వానికి అవకాశం ఇచ్చినాం కదా. సీల్ వేసాడు ప్రభు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఇక ఇక్కడ ఏముంది, సీల్కి ఇక్కడ చిన్న హోల్ ఉంది, ప్లీజ్ టెల్ మీ వాట్ టు డూ అన్నాడు. వాడు ఏం చేస్తాడు, ఉన్న సీల్ కాస్త తెంపేసి. సో లెట్స్ బీ కేర్ఫుల్ అండి. దేవుడు మన వినికిళ్ళు ఈ యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేద్దాం. మరి నేను ఎవరినన్నా ఒకళ్ళని అడుగుతాను విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయమని. లెట్ బ్లెస్ యూ ప్రే ఫర్ అస్ అండి.
వాక్యం కోసం ప్రార్థన చేయమ్మా పాప, వాక్యం కోసం గట్టిగా ప్రార్థన చేయి, మరి ఫలించలాగన దేవుడికి మనకు కృపించలాగన. మీరే కాపాడుతున్నారు,